మాయా మర్రి చెట్టు. అనగనగా ఒక అడవి. ఆ అడవిని ఆనుకుని ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి తాత. ఆ తాతకి ఒక మనవడు, పేరు రాజు. రాజుకి ఒక చిన్న కుక్కపిల్లుండేది. రాజుకి తాతయ్య అంటే చాలా ప్రేమ. తనకింకెవ్వరూ లేరు. ఒకరోజు తాత అడవికి వెళ్తాడు. అనుకోకుండా పాము కాటువేస్తుంది. ఇది తెలిసిన ఊరి జనం ఇంటికి తీసుకొని వస్తారు. రాజు ఇది చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఈ పాము విషయంకి విరుగుడు మన దగ్గర లేదు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉర్వా అనే గ్రామంలో ఒక వైద్యుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎవరైనా వెళ్ళి తీసుకొస్తే తాత బ్రతుకుతాడు, లేదంటే చనిపోతాడు. ఊరి జనం ఎవ్వరూ ముందుకు రారు. నేను వెళ్తాను, మా తాతని నేనే బ్రతికించుకుంటాను. నువ్వు అసలే భయస్థుడివి రాజు. నువ్వు అక్కడికి వెళ్ళడం అంటే అది చాలా కష్టం. మా తాతయ్యకి నేను తప్ప ఎవరూ లేరు. మా తాతయ్య లేకుండా ఒంటరిగా నేను ఉండలేను అని చెప్పి వివరాలు కనుక్కొని వెళ్తాడు. సైకిల్ బ్యాగ్ తీసుకొని వెంటనే బయలుదేరాడు. ఏడ్చుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ దారిలో రాళ్ళు, రప్పలు, కొండలు, చెట్లు భయంకరంగా ఉంటాయి. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలివాడు కనిపిస్తాడు. రాజుని చూసి, బాబూ బాబూ నీ పేరేమిటి నాయనా? రాజు అండి. రాజు, నేను ముందున్న ఊరు వెళ్ళాలి. నేను నడవలేకపోతున్నాను నాయనా. కొంచెం నన్ను సైకిల్ మీద తీసుకుపోతావా? రాజుకి తాతలంటే ఇష్టం కదా. ఏమీ ఆలోచించకుండా రండి తాతగారు, తీసుకువెళ్తాను అని చెప్పి తన సైకిల్ ఎక్కించుకుని ఇద్దరూ అలా వెళ్తుంటారు. రాజు, ఎక్కడికి వెళ్తున్నావు నాయనా? మా తాతకి పాము కుట్టుంది. పాము విరుగుడు కోసమని ఉర్వా అనే గ్రామానికి వెళ్తున్నాను. ఏమిటి, ఉర్వా వెళ్తున్నావా? ఆ పేరు వినగానే ఒక్కసారిగా ముసల్తాత మాట తడబడతాడు. ఎందుకు తాతగారు ఆ ఊరి పేరు వినగానే అందరూ కంగారు పడుతున్నారు? నీతో పాటు తోడుగా ఎవరినైనా తీసుకురావలసింది కదా రాజు. ఈ ప్రాంతం కొంచెం ప్రమాదకరమైనది నాయనా. నాకు మా తాత తప్ప ఎవరూ లేరు, అందుకే నేను ఒంటరిగా వెళ్తున్నాను. నీకు ఒక విషయం చెప్పాలి రాజు. కంగారు పడకుండా విను. చెప్పండి తాతగారు. ఉర్వా గ్రామానికి పొలిమేర దారిలో ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయని అందరూ చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతం చాలా భయంకరమైనది అని అందరూ అంటుంటారు నాయనా. రాజు సైకిల్ ఒక్కసారిగా ఆపి దయ్యమా అని గుటక వేస్తాడు. కంగారు పడకు రాజు. రాత్రి సమయంలోనే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని అంటారు. పగటి వేళల్లో ఏమీ భయపడనక్కర్లేదు. మరి నేను మా తాతకి మందు తీసుకుని వెళ్లేసరికి చీకటి పడుతుంది కదా, మరి నేను ఎలా తిరిగి వెళ్ళాలి అని భయంగా అడుగుతాడు. ఈ రాత్రికి ఉర్వా గ్రామంలోనే ఉండిపో. ఉదయాన్నే బయలుదేరి వెళ్ళు రాజు. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు తాతగారు. జరిగిన విషయం చెప్తే ఎవరైనా రాత్రికి ఉండటానికి అవకాశం ఇస్తారులే. భయపడకు రాజు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందో చూపిస్తారా? అయ్యో, ఆ చెట్టు మనం ఎప్పుడో దాటేశాం రాజు. నన్ను ఇక్కడే దింపే. ఇలాగే నేను వెళ్లాల్సి ఉంది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నాయనా అని తాతగారు చెప్పి వెళ్ళిపోతారు. అప్పటికే కొద్దిగా చీకటి పడుతుంది. ఎలాగైనా చీకటి పడకముందే వెళ్ళిపోవాలి. తొందరగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. రాజు ఉర్వ గ్రామంలో వైద్యుడి వద్దకు వెళ్ళగా అప్పటికే అక్కడ చాలా జనం ఉండడంతో కొద్దిసేపు లేటు కూడా అవడంతో చీకటి పడిపోతుంది. బాబూ, ఈ రాత్రి సమయంలో వెళ్ళడం మంచిది కాదు, తెల్లవారగానే వెళ్ళు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోతాడు. లేట్ అయితే మా తాత ప్రాణానికే ప్రమాదం అని ఆలోచించి ఏదైతే అదవ్వని అని బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. భయపడుతూ చుట్టూ చూస్తాడు.
అందరూ తమ ఇళ్లల్లో డోర్ వేసుకుని ఉంటారు. ఒక్కరు కూడా బయట కనిపించలేదు. అక్కడక్కడ వీధి దీపాలు వెలుగుతూ ఉంటాయి. తాత గురించి ఆలోచించి ముందుకు వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ముసలి తాత చెప్పిన మర్రి చెట్టు గుర్తుకొస్తుంది. ఇవన్నీ మనసులో ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద ఉరుము రావడంతో రాజులో భయం ఇంకా పెరిగిపోతుంది. భయపడుతూ తాతని తలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం రావడంతో అలా తడుస్తూ ఉరుములు వెలుగులో దారి చూసుకుంటూ నెమ్మదిగా వెళ్తుంటాడు. ఒక పక్క భయం, ఒక పక్క వర్షం, ఉరుములు, మెరుపులు. ఒక పక్క తాత ఏమైపోతాడో అని ఆలోచిస్తాడు. ఇంతలో సైకిల్ టైర్ పంచర్ అయిపోతుంది. ఒక్కసారిగా వర్షం ఆగిపోతుంది. అంతా నిశ్శబ్దం, చిమ్మ చీకటి, దారి కూడా కనిపించట్లేదు. ఇంతలో మళ్ళీ పెద్ద శబ్దంతో మెరుపు వెలుగు. పెద్ద మెరుపు వెలుగులో తనకొకటి కనిపిస్తుంది. తాను నిలబడిన ప్రదేశంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. రాజు మర్రి చెట్టును చూడగానే తన గుండెలో రైలు పరిగెడుతున్నట్టుంటుంది. ఉరుముల శబ్దానికి గుండెలు పగిలిపోతున్నట్టు అనిపించింది. తన సైకిల్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుని భయంతో వణికిపోతున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మెరుపు వెలుగు అప్పుడప్పుడు వెలుగుతుంది. ఆ చెట్టు మరింత భయంకరంగా కనిపిస్తుంది. ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇంతలో మెరుపు వెలుగులో ఏదో వింతాకారం భయంకరంగా వెనుకనే ఉన్నట్టు అనిపించింది రాజుకి. భయంతో సైకిల్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుని నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. ఎవరో భయంకరంగా ఉన్నట్టు మెరుపు వెలుగులో కనిపిస్తుంది. ఇంకేం చేయాలో తెలియక గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరు 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 నన్నేం చేయకండి, మా తాతకి పాము కాటేయడం వల్ల చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అంటూ భయంతో ఏడుస్తున్నాడు. నేను మా తాతకి విరుగుడు మందు తీసుకువెళ్ళాలి. ఒక్కసారిగా ఎవరో తన పీక పట్టుకున్నట్లు అనిపించింది. రాజు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కాసేపటికి ఎవరో తన ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతున్నట్లు అనిపించింది రాజుకి. బాబూ బాబూ లేనాయనా. రాజు సడన్ గా లేచి చూస్తే ఒక పెద్దాయన ఎదురుగా ఉంటారు. రాజు మెడలో తాతిచ్చిన లాకెట్ కనపడదు. ఎంత వెతికినా దొరకదు. చివరికి టైం అవుతుందని తాతకి మందు ఇవ్వలేదు మరియు లాకెట్ పోయింది అని ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు బాబూ? మా తాత చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. నేను వెంటనే వెళ్ళాలి, కానీ నా లాకెట్ ఇక్కడ పడిపోయింది. ఎంత వెతికినా ఈ చీకట్లో దొరకటం లేదు. ఇక్కడంతా భయంగా ఉంది. ఇంతకీ మీరెవరు అని కంగారుగా అడుగుతాడు. కంగారు పడకు రాజు, నేను ఇందాక నీ సైకిల్ ఎక్కాను కదా, ఆ తాతగారిని నాయనా. భయపడకు రాజు, నేను ఉన్నానుగా, నీకు ఏమీ కాదులే. ముందు నువ్వు వెళ్ళి మీ తాతగారికి మందు ఈ నాయనా. నేను నీ లాకెట్ని వెతికి పెడతాను. తర్వాత ఇక్కడికి రా, నాకు దొరికితే నేను ఇస్తాను. నేను రోజూ ఇక్కడే ఉంటాను నాయనా అని ముసలితాత చెప్పగానే లాకెట్ గురించి వదిలేసి తాతయ్య దగ్గరకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కాని తన సైకిల్ టైర్ పంచర్ అయిన విషయం గుర్తొచ్చింది. లే తాతగారు, నేను వెళ్ళలేను. నా సైకిల్ చూడండి, టైర్ పంచర్ అయిపోయింది అని చెప్తూ సైకిల్ వైపు చూస్తాడు. సైకిల్ టైర్ బాగానే ఉంటుంది. తనకేం అర్థం కాదు. ఎదురుగానే ఒక మర్రి చెట్టు ఉంటుంది. అప్పుడు ఆ తాతగారితో, మీరు చెప్పిన మర్రి చెట్టు ఇదేనా? ఇక్కడేమీ మర్రి చెట్టు ఉంది రాజు, నాకేమీ కనపడటం లేదు. ఆ చెట్టుని నువ్వు ఎప్పుడో దాటేశావు రాజు అని ముసలితాత చెప్పగానే ఆ మర్రి చెట్టు వైపు చూస్తాడు. అక్కడ తనకి ఏ మర్రి చెట్టు కనపడదు. తనకేమీ అర్థం కాలేదు. తను మందుని త్వరగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ముసలితాతగారికి నమస్కారం పెట్టి ఏమీ అర్థం కాని ఆలోచనలతో బయలుదేరి తాతగారి దగ్గరికి వెళ్తాడు. ఆ మందును తాతకిచ్చి తాతను కాపాడుకుంటాడు.
మరుసటి రోజు ఉదయాన్నే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది? నిజంగా ఆ చెట్టు ఉందా లేదా? ముసలితాత కనిపించడం నిజమేనా? నా సైకిల్ పంచర్ పడిందా లేదా? నా లాకెట్ ఎక్కడ పడి ఉంటాది? నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ తాతని కలిసి రావాలి. నా లాకెట్ దొరికిందేమో అడగాలి. అలా ఆలోచించుకుని ఆ ప్లేస్కి బయలుదేరతాడు. ఆ మర్రి చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఇక్కడ ఒక ముసలితాత ఉండేవారు, మీకు తెలుసా? అతని పేరేంటి బాబు? అతని పేరు నాకు తెలియదయ్యా. నిన్న రాత్రి నేను ఇక్కడ పడిపోతే సహాయం చేశారు. అతని వల్ల మా తాతయ్య బ్రతికారు. నా లాకెట్ నిన్న ఇక్కడ పడిపోయింది. అతనికి దొరికిందేమో అని అడుగుదామని వచ్చాను. మైండ్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ప్రదేశంలో మా గురువుగారు తప్ప ఇంకెవ్వరూ ఉండరు కదా, ఆయనే అనుకుంటా. నువ్వు చెప్పిన వ్యక్తి మా గురువుగారు బాబు. అవునా? అయితే ఒకసారి ఆయనతో మాట్లాడాలి, పిలుస్తారా? కానీ అతను ఈ టైంలో ఇక్కడ ఉండరు, కేవలం రాత్రి వేళలో మాత్రమే ఉంటారు. సరే అయ్యా, నేను ఈ రోజు రాత్రికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రాజు వెళ్ళిపోతుంటే వెనక నుండి ఒక విచిత్రమైన చూపు చూస్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ తాతని కలిసి జరిగిన విషయమంతా చెప్తాడు. తాతకి పాము కుట్టినప్పటి నుండి షార్ట్ కట్లో వాళ్ళ తాతకి అన్నీ చెప్తాడు. తాత సందేహంగా చూస్తాడు. ఏంటి తాత ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా? నాకు అంతా అర్థమైంది, కానీ నాకు చెప్పకుండా ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకు రాజు. కానీ నువ్వు ఇచ్చిన లాకెట్ అక్కడ పడిపోయింది. ఆ ముసలి తాత వెతుకుతాను అన్నారు. లాకెట్ దొరికిందా అని అడగడానికి నేను ఈ రోజు రాత్రికి వస్తాను అన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు. లాకెట్ పోతే పోనీ రాజు అని గట్టిగా మందలిస్తాడు. ఏమైంది? ఎందుకు వెళ్ళొద్దంటున్నావు తాతయ్య? ఆ లాకెట్ చాలా విలువైనది కదా. వద్దని చెప్పాను కదా. నువ్వు చెప్పిన ఆ ముసలివాడు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరికి రాత్రులు కనిపిస్తాడు. అందుకని ఎవరు ఆ దారిన వెళ్ళరు నాయన. చాలా మందిని అమావాస్య రోజు చంపేస్తాడు. ఈ రోజు అమావాస్య కావటం వల్ల నిన్ను రాత్రికి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళావంటే నీ పరిస్థితి అంతే నాయనా అని రాజు తాతయ్య చెప్పడంతో రాజుకి అంతా అర్థమవుతుంది. బుద్ధిగా తాతయ్య చెప్పినట్టు వింటాడు రాజు. కాని రాజుకి ఆ లాకెట్ అంటే చాలా ఇష్టం. దాన్ని ఎలా అయినా మళ్ళీ సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే తాతయ్యకు తెలియకుండా ఆ లాకెట్ని ఎలా సాధిస్తాడో చూడాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. చాలా రోజుల వరకు రాజు తన లాకెట్ గురించి మర్చిపోతాడు. అనుకోకుండా ఒకరోజు తన మిత్రుడు రవి తన పుట్టినరోజున ఒక లాకెట్ వేసుకుని కాలేజ్కి వస్తాడు. అది చూసిన రాజుకి తన లాకెట్ గుర్తొస్తుంది. చాలా మంచి లాకెట్ని నేను పోగొట్టుకున్నాను. దాన్ని ఎలా అయినా తిరిగి సాధించాలి. కాకపోతే తాతయ్యకి లాకెట్ గురించి చెప్పకుండా అక్కడికి వెళ్ళాలి. లాకెట్ గురించి తెలుస్తుందేమో చూడాలి. పోనీ తాతయ్యని అడిగి వెళ్దామా అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ లాకెట్ పోగొట్టుకున్న ప్రాంతానికి వెళ్దామంటే తాతయ్య కోప్పడతారని భయంతో తాతయ్యని అడగడు. కాలేజ్ అయ్యాక రవి రాజు ఇద్దరూ కలిసి సైకిల్పై ఇంటికి బయలుదేరారు. మధ్యలో ఒక షాప్ దగ్గర ఏదైనా కొనుక్కోడానికి ఆగారు. అప్పుడు అరే రవి, నీ లాకెట్ బాగుంది. నా దగ్గర కూడా ఒక మంచి లాకెట్ ఉండేదిరా. అవును కదా రాజు, ఈ మధ్యన నువ్వు ఆ లాకెట్ వేసుకోవడం లేదేమిటి? అదా, అంతకుముందు మా తాతయ్యకి పాముకాటు వేసినప్పుడు నేను ఒక్కడినే ఉర్వా అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యలో మర్రి చెట్టు దగ్గర స్పృహ కోల్పోయాను. ఆ లాకెట్ అక్కడ పోగొట్టుకున్నానురా. అవునా? ఆ లాకెట్ చాలా బాగుంటాది కదా, నువ్వు మరి వెతకలేదా? నాకు వెళ్ళి వెతకాలని ఉందిరా, కానీ మా తాతయ్య నన్ను వెళ్ళనివ్వడం లేదు. అక్కడ ఏదో దయ్యం ఉందని నన్ను వెళ్ళొద్దని చెప్తున్నారు. అందుకే నేను వెళ్ళలేదు. కానీ నాకు ఆ లాకెట్ అంటే చాలా చాలా ఇష్టం. చాలేరా, ఈ రోజుల్లో కూడా దయ్యాలేమిటి? నీ తాతయ్య చాదస్తం కాకపోతే రేపు ఆదివారం కదా, మనం అక్కడికి వెళ్దాం, వెతికి చూద్దాం. వద్దురా, తాతయ్యకి తెలిస్తే కోప్పడతారు. మనం ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నామని నీ తాతయ్యకి చెప్తామా ఏంటి? రేపు ఆదివారం కదా,
ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయని చెప్పి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్దాం. చూడు, అక్కడ ఏ దయ్యాలు ఉండవు. అబద్ధం చెప్పి వెళ్తామా రవి? లేకపోతే నిజం చెప్తే మీ తాతయ్య పంపిస్తారేమిటి? అందుకే నేను చెప్పేది విను. రేపు మనం ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. నీ లాకెట్ని తెచ్చుకుంటున్నాం. మా ఇల్లు వచ్చేసింది, నువ్వు సైకిల్ ఆపు. రాజు సైకిల్ ఆపుతాడు. రవి బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజుకి రవి చెప్పింది నచ్చుతుంది. కానీ రాజుకి తాతయ్య తిడతారు అని ఒక పక్క భయం వేస్తుంది. సరే, ఏదైతే అదవ్వని. రేపు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి లాకెట్ తెచ్చుకోవాలని రాజు నిర్ణయించుకుంటాడు. ఇంతలో రవి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి తాతయ్య, అందుకే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టారు. ఈ రోజంతా ఉంటాయి. సరే నాయన, జాగ్రత్తగా వెళ్ళి రండి అని తాతయ్య అనడంతో ఇద్దరూ సైకిల్ పైన అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ మర్రి చెట్టు ఉన్న ప్రాంతం చాలా దూరం కావడంతో ఇద్దరూ వెళ్తూ ఉంటారు. కాసేపటి తర్వాత అలసటతో ఒక కాలువగట్టు దగ్గర సైకిల్ ఆపి కూర్చుంటారు. కొంచెం దూరంలో ఒక ఋషి ధ్యానం చేసుకుంటూ ఉండడం ఇద్దరూ గమనిస్తారు. అతన్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది రాజు? వచ్చేసాం రవి, ఇంకా కాస్త దూరమే. వీళ్ళిద్దరూ ఆ మర్రి చెట్టు గురించి మాట్లాడుకోవడం విన్న ఋషి ఆపదలో ఉన్న వీరిని రక్షించాలని, బాబూ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? స్వామి, నేను నా లాకెట్ని ఉర్వా గ్రామానికి ముందున్న మర్రి చెట్టు దగ్గర పోగొట్టుకున్నాను. దాన్ని వెతకడానికి వెళ్తున్నాము. వద్దు బాబు, మీరు అక్కడికి వెళ్ళకండి. అది మంచి ప్రదేశం కాదు. తిరిగి మీ ఇంటికి వెళ్ళండి అని ఋషి చెప్పడంతో రాజుకి మరింత భయం పెరుగుతుంది. కానీ రవి ఋషి మాటల్ని పెద్దగా పట్టించుకోడు. మనం ఏమైనా చిన్నపిల్లలని అనుకుంటున్నారు అందరూ. అక్కడ మీ తాతయ్య, ఇక్కడ ఈ స్వామి. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాజు. ఇక్కడే ఉంటే ఈ స్వామి మనకు ఏదేదో చెప్తారు అని అంటూ రాజుని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే రాజుకి మాత్రం అక్కడికి వెళ్ళకపోవడం మంచిది అని అనిపిస్తుంది. కానీ రవి మాటని కాదనలేక వెళ్తాడు. వారిద్దరూ అలా ముందుకు వెళ్ళిన కాసేపటికి ఒక పెద్ద భయంకరమైన మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద ఒక అతను కూర్చొని ఉంటాడు. రాజు, నువ్వు చెప్పిన మర్రి చెట్టు ఇదేనా? అవును రవి. సరే, నీ లాకెట్ గురించి అక్కడ కూర్చున్న అతన్ని అడిగితే మనకి ఏమైనా తెలియొచ్చు. అవును రవి, నేను ఇదివరకు అతనితో మాట్లాడాను. పద, వెళ్ళి మాట్లాడదాం. ఇద్దరూ కలిసి అతనితో మాట్లాడడానికి వెళ్తారు. ఏమండి, నేను ఇదివరకు ఇక్కడ నా లాకెట్ని పోగొట్టుకున్నాను. దాని గురించి మీతో ఇంతకు ముందు మాట్లాడాను. మీకు గుర్తుందా? అవును బాబు, నాకంతా గుర్తుంది. ఈ లాకెట్ మా గురువు గారికి దొరికింది. నువ్వు మాట్లాడుతుంది లాకెట్ గురించే కదా అని తన మొబైల్లో ఉన్న లాకెట్ ఫోటో చూపిస్తాడు. నువ్వు ఆ రోజు వస్తానన్నావు కదా బాబు. నేను మా గురువు గారు నీ కోసం ఎదురు చూశాం. ఎప్పటికీ నువ్వు రాకపోవడంతో నువ్వు మరి రావేమో అని అనుకున్నాం. సరే, ఎప్పటికైనా వచ్చారు. నేను ఆ రోజు వద్దామనుకున్నాను, కానీ మా తాతయ్య నన్ను పంపించలేదు. ఇక్కడ ఏదో దయ్యం ఉంది అని నన్ను పంపించలేదు. ఎవరు చెప్పారు బాబు? ఇక్కడ ఏ దయ్యమూ లేదు. మేము ఇక్కడే ఉంటున్నాముగా. అలా అయితే మాకు ఆ దయ్యం కనపడదా ఏంటి? అవును రాజు, ఇక్కడ చూస్తే ఏమీ లేదు. పైగా ఇతను చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నారు అని అంటున్నారు కదా. అవును, మమ్మల్ని అందరూ భయపెట్టారు. సరే, నా లాకెట్ ఎక్కడ ఉంది? నీ లాకెట్ మా గురువు గారి దగ్గర ఉంది. అతను ఇప్పుడు వేరే దగ్గర ఉన్నారు. నేను వెళ్ళి పిలుస్తాను. ఈలోగా మీరు ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టు పళ్ళు కోసుకొని తింటూ ఆడుకోండి. నేను త్వరగా వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి శిష్యుడు బయలుదేరాడు. రాజు, రవి మామిడి చెట్టు దగ్గర మామిడికాయలు కోసుకొని తింటూ సరదాగా ఆడుకుంటున్నారు. సరైన సమయానికి వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఆదివారం, పైగా అమావాస్య. మా గురువుగారికి మంచి ఆహారం దొరికింది అని అనుకుంటూ ఇతను గురువుగారుంటున్న గుహ దగ్గరికి వెళ్ళాడు.
జరిగిన విషయమంతా తన గురువుగారికి వివరిస్తాడు. శభాష్, వాళ్ళిద్దరిని అక్కడే ఉండమన్నావుగా. అవును గురువుగారు, మీరు రావడమే ఆలస్యం. నీకు తెలుసు కదా, చీకటి పడినంత వరకు నేను బయటికి రాలేను. కాసేపటి తర్వాత చీకటి పడుతుంది కదా, నువ్వు వెళ్ళి ముందు వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా చూడు. నేను కాసేపట్లో వచ్చేస్తాను. సరే గురువుగారు. అనక్కడ్నుంచి శిష్యుడు మర్రి చెట్టు దగ్గరికి బయలుదేరతాడు. చాలాసేపు అవడంతో తన మనవడు ఇంకా కాలేజ్ నుంచి రాకపోవడంతో కంగారుపడి రాజు తాతయ్య కాలేజీ వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడ ఆడుకుంటున్న పిల్లాన్ని పిలిచి, బాబూ, ఎక్స్ట్రా క్లాసెస్ అయిపోయాయా? పిల్లలు వెళ్ళిపోయారా నాయనా? ఈరోజు ఏ క్లాసులు లేవు తాతగారు. అదేమిటి, మా మనవడు రాజు, రవి ఉదయం నాకు క్లాసెస్ ఉన్నాయని చెప్పారు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అది నిన్న వాళ్ళు ఏదో లాకెట్ అని మాట్లాడుకోవడం నేను విన్నాను. అవునా? ఎంత పని చేశారు? తాతయ్యకి మొత్తం అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ లాకెట్ని వెతకడానికి వెళ్లారు అని. వెంటనే తాతయ్య ఏమీ ఆలోచించకుండా కంగారుగా రాజు, రవి దగ్గరికి బయలుదేరతారు. కాసేపటికి శిష్యుడు మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. రాజు, రవికి గురువుగారు వస్తున్నారని చెప్తాడు. మీరు ఇక్కడే ఉండండి, నాకు కొంచెం పని ఉంది, కాసేపట్లో నేను వస్తాను అని చెప్పి అతనక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజు తన లాకెట్ దొరుకుతుందని చాలా సంతోషంగా ఉన్నాడు. కాసేపటికి చీకటి పడుతుంది. అయినా గురువుగారు ఇంకా రాలేదు అని రాజు, రవి కంగారు పడుతూ ఉంటారు. లేట్ అవుతుంది. తాతయ్యకి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తుంటారు. హఠాత్తుగా వాతావరణం మొత్తం చీకటిగా మారి ఉరుములు, మెరుపులు మొదలవుతాయి. రాజు, రవికి భయం మొదలవుతుంది. ఇంతలో భయంకరమైన గొంతొకటి వినిపిస్తుంది. లాకెట్ కావాలా రాజు? అని ఒక భయంకరమైన దెయ్యం చెట్టు మీద నుంచి కిందకు దూకుతుంది. అది చూసిన రాజు, రవి భయంతో వణికిపోతారు. రాజు తాతయ్య వస్తున్న దారిలో ఋషిని చూసి రాజు, రవిని రక్షించమని వేడుకుంటాడు. ఋషి సరే అని ఇద్దరూ ఆ మర్రి చెట్టు దగ్గరికి బయలుదేరతారు. నువ్వు అప్పుడే నా దగ్గర నుంచి తప్పించుకున్నావు రాజు. దానికి బదులుగా నువ్వు మరియు నీ స్నేహితుడు ఇప్పుడు దొరికారు. వద్దు వద్దు, మమ్మల్ని ఏం చెయ్యకు. కావాలంటే నువ్వు ఆ లాకెట్ ఉంచుకో, మమ్మల్ని వదిలేయ్ అనంటూ వేడుకుంటారు. కానీ ఆ దెయ్యం రాజు, రవిల్ని మర్రి చెట్టు ఊడలతో పట్టుకుని పైకి లేపుతాడు. ఇంతలో రాజు తాతయ్య, ఋషి ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళని మర్యాదగా వదిలేయ్, లేదంటే నిన్ను బూడిద చేస్తా. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఋషి మంత్రాలు చదివి తన దగ్గరున్న నీళ్లు జల్లుతారు. వెంటనే రాజు, రవిని పట్టుకున్న మర్రి చెట్టు ఊడలు వదిలేస్తాయి. మరికొన్ని మంత్రాలతో ఆ దెయ్యం కూడా నాశనమైపోతుంది. లాకెట్ రాజు దగ్గర పడుతుంది. రాజు లాకెట్ తీసుకుని అక్కడి నుండి అందరూ బయలుదేరతారు. ఋషికి తాతయ్య, రాజు, రవి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరతారు. తాతయ్య రాజు, రవిలని ఇకపైన ఎప్పుడూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని మాట తీసుకుంటాడు. For more horror stories, please subscribe our channel.